హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఒకవైపు తెలంగాణలో ఏదైతే నిధులు లేవు, నా పొట్ట చీల్చినా కానీ డబ్బులు లేవని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మరొక వైపు అందాల పోటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు రైతులకు సంబంధించిన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయం కూడా కొంత అదో విధంగా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. వీటి మీద కొద్దిగా డీప్ అనాలిసిస్ అయితే చేద్దాం. మనతోని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా చూస్తున్నా తెలంగాణ రాజకీయాలు గత కొద్ది రోజులుగా సీఎం గారు తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకుంటే ఇప్పుడు అందాల పోటీ కావచ్చు, ఎలా చూస్తున్నారు తెలంగాణ రాజకీయాలు? అందాల పోటీనైతే నేనైతే పెద్దగా సమర్థించను. బట్ అందాల పోటీలతో కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది అనడానికి కొంత ఎవిడెన్సెస్ ఉన్నాయి. పెట్టేది 250 కోట్లు అయినా సరే 25 కోట్లు ఏమో అన్నాయి, 200 కోట్లు 25 కోట్లు అన్నారు. బట్ దానివల్ల టూరిజం కానీ మిగతా అంతా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను కూడా మనం వెల్కమ్ చెప్పుకోవచ్చు. ఆ రకంగా టూరిజం డెవలప్ కావడానికి కొంత ఆస్కారం అయితే ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పుడు ఆయన ఏవైతే 50,000 కోట్ల రూపాయలు అదనంగా భారం, ఎన్నికలప్పుడు తెలుసు ఆయనకు అదనమైన భారం అని తెలుసు. కానీ ఈ హామీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో చాలా అదనపు ఖర్చులు అవి ఉన్నదానికంటే, ఇప్పుడున్న గత ప్రభుత్వం ఇచ్చిన వాటికంటే అదనంగా వీళ్ళు ఒక 50,000 కోట్ల అదనంగా చేసిన పథకాలు అవి. సో ఎక్కడికి వెళ్ళి తెస్తారనే దాంట్లో వాళ్ళు ఏవో కథలు చెప్పుకుంటూ వచ్చారు. అదే అధికారం కోసము ఇది ఇస్తాము, అది ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇది ఇస్తాము, రకరకాలు చెప్పచ్చు. ఎంత పనికిరాని, నా దృష్టిలో అయితే పనికిరాని పథకాలు. నేను ఎవరు స్కూటీ అడిగిండు? పిల్లల భవిష్యత్తుకు స్కూటీ లేకపోతే పోలేరా? బస్సులో పోలేరా? వాళ్ళ స్కూటీ మీదే పోవాలా? స్కూటీ ఇస్తే మరి దానికి పెట్రోల్ ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్ పెట్రోల్ ఖర్చులు పెట్టాలా? ఎక్కడికి వెళ్ళి పెడతారు? వాళ్ళని కాలేజీ పంపుడే ఎక్కువ అంటే పెట్రోల్ ఖర్చులు ఎక్కడికి వెళ్ళి పెడతారు? నువ్వు ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చినాక మళ్ళీ స్కూటీ ఎందుకు? ఇట్లాంటి పనికిరాని చెత్త పథకాలు చాలా ఆయన పెట్టాడు. ఈవెన్ వాళ్ళ ఫ్రీ బస్ పెట్టిండు. ఎవరి కోసం పెట్టిండు? ఎందుకోసం? మహిళల కోసం అన్నాడు. ఏ మహిళలు? నిజంగానే ఉద్యోగాలు చేసుకునే మహిళల కంటే ఓకే, నువ్వు ఫ్రీ బస్ ఇస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు, కూలి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలకి అది ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కానీ మొత్తం ఆడోళ్ళంతా ఈవెన్ ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటూ కూడా ఇక్కడికి వెళ్ళి పొట్టు తీసుకుంటూ పోయి ఆడ ఊర్లో పోయి వాళ్ళ అవ్వగారికి ఇచ్చేస్తాండ్రు. ఇక్కడ ఎల్లిపాయల పొట్టు తీసుకుంటూ పోయి మనం చూసినాం సోషల్ మీడియాలో. చాలా టూర్లకు పోయి వాళ్ళ ఏదో దేవతలను కొలుసుకుంటా అమ్మతలను వస్తున్నారు. దానివల్ల పెద్దగా ప్రభుత్వ ఆదాయం పెద్ద ఏమి ఉపయోగమని గండిపడ్డాటే కదా. సో కాబట్టి అంటే నీకు ఆర్టీసీని నువ్వు బతికేయాలనుకుంటున్నావా, క్లోజ్ చేయాలనుకుంటున్నావా, మొత్తం దీన్ని క్లోజ్ చేసి ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నావా? ఇది ఒకటి అంశం. ఇక రెండవ అంశంకి వస్తే, వాళ్ళు ఇవాళ ఏదైతే పథకాలు పెట్టారో ఏ పథకం కూడా నా దృష్టిలో అది ఏది జెన్యున్ పథకం కానే కాదు. ఎందుకు కాదంటున్నాను అంటే, ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ ఉంది, ఆల్రెడీ ఆ స్కీమ్ ఇప్పటింటో ఉంది. కొత్తగా నువ్వు ఇలా కొత్తగా పెట్టింది ఏం లేదు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టినావు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్ని పేరు మార్చినావు అంతే, కామన్ స్కూల్ అన్నావు అంతే. సో అట్లా కొన్ని తికమకాలు చేశాడు తప్ప గతంలో ఉన్న పథకాలే కదా, ఆ పథకాలనే కొనసాగిస్తే అయిపోతుంది కదా. లేదంటే కనీసం దాన్ని మాడిఫై చేసుకుంటే చాలు కదా, అంతే. ఇప్పుడు ఈవెన్ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఇచ్చిన ఓకే, తర్వాత కౌలు రైతులకు ఇచ్చిన ఓకే, అవి రెండింటిని మనం సమర్థించవచ్చు. అట్లాగే దుబారా ఖర్చులు 50 ఎకరాలకు 100 ఎకరాలలోనికి తగ్గించినాం కొంత ఓకే, రియల్ ఎస్టేట్ ల్యాండ్లకు కట్ చేసినా ఓకే. సో కొన్ని విషయాల అసలు నన్ను అడిగితే అసలు ఈ మొత్తం రైతు బంధు పథకం వేస్ట్ నా దృష్టిలో. ఎందుకు వేస్ట్ అంటున్నానంటే, ప్రధానంగా వ్యవసాయ కూలీలకు ఇస్తే ఓకే, అలాగే ఈ కార్మికులకు ఎవరికైతే ఆ రైతులకు ఇచ్చే బదులు ఈ కూలీలకు, రైతు కూలీలకు, తర్వాత ఈ మన ఏమంటారు వాటిలను వాళ్ళ కుదబెట్టుకుంటారు చూడు, వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ఈ కౌలుదారులకు ఇచ్చి కూలీలకు ఇస్తే చాలు. ఒకవేళ పేద రైతు ఉంటే అరెకరం ఉన్న వాళ్ళకి, ఎకరం ఉన్న వాళ్ళకి, ఒక 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే ఓకే అక్కడి వరకు. కానీ 50 ఎకరాల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తానంటే ఎట్లా? భూస్వాములకు ఇస్తానంటే ఎట్లా? డబ్బు ప్రజా డబ్బు అంతా. సో అట్లాంటివన్నీ కూడా వేస్ట్ పథకం. మూడోది, రైతు బీమా మంచిదే. బీమా ఖరాబ్ అయినప్పుడు, పంట ఖరాబ్ అయినప్పుడు క్లెయిమ్ చేసుకోవడం,
తర్వాత వాళ్ళు చచ్చిపోయినప్పుడు, రైతులు సడన్గా చచ్చిపోతే 5 లక్షల రూపాయలని వస్తాయి. ఇట్లాంటి పథకాలని మనం సమర్థించవచ్చు. బట్ దాంట్లో చాలా దుబారా ఉంది, అది తీసేయడం. ఇవాళ విద్య అనేదాన్ని ప్రైవేట్ విద్య కంటే 25% పేద కార్పొరేట్ స్కూళ్ళల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరు? నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు అమలు చేస్తలేవు? నిజంగా నీ ప్రజాపాలన పేదల పాలన అన్నప్పుడు 25% సీట్లు ఇవాళ కార్పొరేట్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇట్లా అన్నిట్లలో నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు? అమలు చేస్తే పేదలకు అక్కడ సీట్లు దొరుకుతాయి కదా, 25% ఫ్రీ సీట్లు దొరుకుతాయి కదా. అట్లాంటిది దాన్ని పక్కన పడేసి ఓన్లీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద వీళ్ళు అదనంగా మళ్ళీ ఆ గతంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ లేదా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఆయన పెట్టిండో దాని పేరు మార్చిండు నేను. అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి అయిన పథకాలు మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయి 6 గ్యారంటీలలో హౌసింగ్ పాతదే. ఆయన ఈ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఈయన ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఆయన స్కూల్స్ అన్నాడు, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నాడు. తర్వాత ఇంకేమో ఫ్రీ బస్సు ఆయన లేదు, ఆయన దాంట్లో ఫ్రీ బస్సు లేదు, అది వేస్ట్ పథకమే. ఇంకేమున్నది ఆయన పథకాలలో? ఈ సిలిండర్ అనేది ఇవాళ కాదు, ఎప్పటి నుండో ఉంది. అది సబ్సిడీ సిలిండర్ అనేది ఎప్పటి నుండో ఉంది. అది ఇప్పుడే ఈ గవర్నమెంటే కాదు, గత గవర్నమెంట్లు కూడా ఇచ్చినాయి. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ పెట్టుబడులు తీయడానికి విదేశీలకు వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ గురించి, తెలంగాణ ఇబ్బంది పాలవుతూ ఉంది అంటే విదేశీలో కూడా మాట్లాడడం ఎలా చూస్తావు? ఎందుకంటే నువ్వు పెట్టుబడికి అక్కడ దాకా వెళ్ళావు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళావు, కానీ నీది ఇక్కడ మైనస్ ఉందని నువ్వే మళ్ళీ చెప్తా ఉన్న తీరును ఎలా చూస్తావు? నేనేమంటాను ఆయన, ఇప్పుడు ఆయన పెట్టుబడులు 2 లక్షల కోట్లు తెచ్చిన అన్నాడు. దాంట్లో వాస్తవం ఉందో నాకైతే పెద్ద అవగాహన లేదు, ఎందుకంటే ఆయన పూర్తి లెక్కలు ఏం చెప్పలేదు అక్కడ. రెండవది, అక్కడైనా సరే ఇక్కడైనా సరే, ఇక్కడ ఉద్యోగ సంఘాలలో అక్కడికి వచ్చి నువ్వు నన్ను పుట్టగోలు చేసిన రూపాయి లేదంటే అసలు నీకు అంటే పాలన చేతగానట. నీకు పాలన చేతనైతే నువ్వు ఆల్టర్నేటివ్స్ చూపిల్లు. మీరు ఆగండి, మరి దీన్ని మీరు సర్దుకుందాం, మనం దీనికి మేము ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తాం, మనం సర్దుకుందాం, కొంతకాలం ఆగండి. మీకు ఖచ్చితంగా మీకు మీ 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 డిమాండ్స్ ఏదైతే మీరు గొంతెమ్మ కోరికలు కాదు, మీకు రావాల్సిందని నేను ఫేజ్ వైజ్గా ఇస్తా అని ఇట్లా చెప్పుకోవాలి. కానీ మీరు నన్ను పొట్టగొలిసిన ఇవ్వండి, రూపాయి ఇవ్వలేను, మీరు ఏం చేసుకోండి అంటే నీకు చేతగాని ముఖ్యమంత్రిని మాట్లాడినే మాటలే. నువ్వు అక్కడికి పోతావు, అంతర్జాతీయ వేదికల మీద కూడా ఇదే మాట్లాడతావు. మరి అట్లాంటప్పుడు నీకు అంతర్జాతీయ వేదికలలో నువ్వు ఈ క్రైసిస్ ఉంటే నేను అట్లా ఎవడు ఆదుకుంటున్నాడా? అంతర్జాతీయ వేదికలలో ఎట్లుండాలంటే, నేను బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నా దగ్గర, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీరు రండి, నేను హైదరాబాద్ డెవలప్ చేద్దాము, చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ చేద్దాము, మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి, నేను గ్యారంటీ, నా తెలంగాణ గవర్నమెంట్ గ్యారంటీ అని చెప్పి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. కానీ నువ్వు అక్కడ పోయి దేబరిస్తావు, ఇక్కడ పోయి దేబరించుకుంటూనే ఉంటే ఇక నువ్వు మరి చేతగాని ముఖ్యమంత్రికి ఏదైనా లెక్క అవుతుంది. కాబట్టి ఆయన ఫెయిల్ అనేది మాట్లాడింది కదా బీఆర్ఎస్ ఆయన ఆ మీటింగ్లలో, ఫెయిల్ ఇది ఇళ్ళ ఫెయిల్ అన్న ఫెయిల్ అన్నాడు కదా. ఆ టైప్లో ఈయన కూడా మరి అట్టనే నేను ఫెయిల్ అయినారా బాబు, నా దగ్గర చేతనైతే లేదురా అనే లెవెల్లో మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. పాలకుడు ఎప్పుడు కూడా భరోసా కల్పించాలి. ఎస్ ఉద్యోగులారా, నేను ఉన్నాను, ఇవాళ కాదు ఇంకో 6 నెలలు టైం పడుతుంది, మీరు ఆగండి, ప్రతిదీ సర్దుబాటు చేస్తాను నేను, మీరు డోంట్ వరీ అని చెప్పి ఒక భరోసాను క్రియేట్ చేయగలిగితే ఉద్యోగులు ఏమో అభిచ్చమనుకుంటలేరు కదా, నెల జీతాలు అయితే తీసుకుంటారు కదా, కాకపోతే వాళ్ళ ఇంక్రిమెంట్లు, కాకపోతే వాళ్ళకి రావాల్సిన బోనస్లు గవి ఆగుతున్నాయి కావచ్చు. కాబట్టి అవి వాటి కోసం ఆగుతారు కొంతకాలం. నువ్వు చెప్తే అర్థం పెట్టాడు చెప్తే, అంతేగాని నువ్వు పొట్ట తెలిసిన రూపాయి రాదు చేయలేను వాళ్ళు అంతే కదా, 6,000 కోట్ల కంటే ఇక నేను ఎక్కువ క్రియేట్ చేయలేను అంటే చేతగాని ముఖ్యమంత్రిని ఆయన ఒప్పుకున్నట్టే కదా. మరి అది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా నువ్వు అన్నింటిలో ఫెయిల్ అవుతున్నట్టే కదా, అది కరెక్ట్ కాదు. అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి బలహీనపరిస్తే వాళ్ళ ఉద్యోగులను ఏమంటారు వాళ్ళని అసలు నమ్మకం లేకుండా చేసేస్తే మరి ఎవరి దగ్గరికి పోవాలా? డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోలేరుగా. వాళ్ళు రాష్ట్ర ఉద్యోగులు, కేంద్ర ఉద్యోగులు కాదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు.